మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉపవాస దినాలలో మరొక దినము ఆయన సన్నిధిలోనికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. అభాగ్యుడైన నన్ను ప్రభు ప్రేమించి ఆయన దాసుల ద్వారా ఉదయకాల సమయం దేవుడు వారిని ప్రేరేపించి కొంత వాక్యము మనందరం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇటు సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన కార్యాలు చాలా గొప్పవి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో చెప్పాలి. మీరు ఆరాధించాలి. మీరు నోరు తెరిస్తే నేను త్వరగా ముగిస్తాను. నేను అందరికీ తెలుసు కనుక, మీరందరూ నాకు తెలుసు కనుక కొద్ది సమయమే మనం దేవుని మాటలు పంచుకుందాం. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటము చాలా ఆశీర్వాదకరం. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని అడగటము మనకెంతో శ్రేష్టమైనది. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబులు ఇస్తాడు. ఏమిస్తాడు? నా స్వరం కంటే మీ స్వరం వినబడాలి. ఏమిస్తాడు? జవాబులు ఇస్తాడు. మరి కనిపెట్టుకుని మనం ప్రార్థన చేస్తుందే జవాబులు కొరకు కదా. కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో వేడుకుంటుందే మనము మన పరిస్థితిని మార్చుకోవడానికే కదా. కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము, ఆయన సన్నిధిలో వేడుకోవటము, ఇదంతా కూడా మనము ప్రయోజనము పొందుకోవటానికి కదా. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. అలాంటి దేవుడైతే మనం ఎందుకు నమ్ముకుంటాం? నమ్మకం కదా. ఒకవేళ మనల్ని సిగ్గుపరిచేవారైతే మనం ఆయన మీద ఎందుకు నమ్మకం ఉంచుతాం? చూడండి, మనుషులైతే మనల్ని ఏం చేస్తారు? సిగ్గుపరుస్తారు. మనుషులైతే మనల్ని ఒకనొక దినాన వదిలిపెడతారు. ఒక చిన్న మాటని చదివి వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వాక్యము. నీ దేవుడైన యెహోవా నగు నేనే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. ఈ మాటలో నేను చెప్పదలిచినటువంటి మాట, ఆయన నిన్ను స్థిరపరచాలని చూస్తున్నాడు. ఆయన నిన్ను స్థిరపరచాలని. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామనంటే, మీరు చూడండి, ఇప్పుడు ఖరీదు కలిగినటువంటి ఎంతో ఖరీదు 1 లీటర్ 60 70 పెట్టి మనం ఏం చేస్తాం? పాలు తెచ్చుకుంటాం. తెచ్చిన తర్వాత ఏ పాత్రలో పోస్తాం? శుభ్రమైన పాత్రలో పోస్తాం. ఒకవేళ పాత్ర శుభ్రముగా లేకపోతే తెచ్చినటువంటి పాలన్నీ ఏమైపోతాయి? పెరిగిపోతాయి. అది ఆ మాటలో మనం నేర్చుకోవలసింది, ఏదైతే విలువ పెట్టి నీవు కొన్నావో వాటిని ఉపయోగములోనికి రానటువంటి పరిస్థితి అయిపోతుంది. ఎప్పుడు? పాత్ర శుభ్రంగా లేకపోతే. ఉపవాసం ఉంటున్నామనంటే మన హృదయం అనే పాత్రను మనం శుద్ధి చేసుకుంటున్నాం. శుద్ధి చేసుకున్నటువంటి మన పాత్ర స్థిరముగా ఉండాలా. అందుకే దైవవాక్యం అంటుంది, నీ దేవుడిని యెహోవా నగు నేనే, నీ భయపడవద్దు, నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను. ప్రియులారా, బాగా ఆలోచన చేయండి. మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు తప్ప మరెవరు కాదు. బైబిల్లోని 2-3 సందర్భాలు దేవుని మీద మనుష్యుడు ఆధారపడాలి తప్పనిసరిగా అనే మాటలు 2 పరిచయం చేసి ఈ మూల వాక్యంలోనికి నేను వస్తా. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. అటు తర్వాత సిరియా రాజైన
సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేశాడు. అప్పుడు షోమ్రోనులో భయంకరమైనటువంటి కరువు కలిగింది. గాడిద యొక్క తల 80 రూపాయలకి, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడింది. భయంకరమైన కఠిన పరిస్థితి ఆ రోజులలో. షోమ్రోను మీదకి సిరియా ప్రజలు వచ్చి ముట్టడి వేసేశారు. తలపైకి ఎత్తిన మాటలు ఆలకించండి. ఆ పరిస్థితి ఎంత దయనీయమైనదంటే, ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్, మీరు వార్తల్లో వినే ఉంటారు, బంగ్లాదేశ్ దేశాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఆ దేశంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే, ఆ దేశంలో మనలాంటి వాళ్ళంతా కలిసి రాష్ట్రపతి భవన్ని లూటీ చేసేసారు. ఎవరికి కావలసిన వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఒకవేళ బహుశా మనకు కూడా అలాంటి అవకాశం ఉంటే మనం కూడా తెచ్చుకుందాము కాబోలు. నేను అంటాను, భయంకరమైన పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో గాడిద యొక్క తల అంట ఎంతకు అమ్మబడిందట? ఆ రోజులలో 1000 సంవత్సరాల క్రితం 80 రూపాయలు. ఈ రోజున దాని విలువ ఎంత అంటే 80 కోట్లకి సమానం. నేను చెప్పదలిచిన మాట, భయంకరమైన కరువు వచ్చేసింది. భయంకరమైనటువంటి కరువు, కఠినమైన దినాలలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ విషయాన్ని జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు, ఇదిగో ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురొచ్చినాయేమో. ఆ తర్వాత కొన్ని మాటలు చదవండి. ఇజ్రాయేలు రాజు, ఈ మాట చదవండి. ఇజ్రాయేలు ఎవరంట? ఇజ్రాయేలు రాజు. ఎందుకు నేను పర్టికులర్గా దీన్ని పలికిస్తున్నానంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. చదవండి. ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ ఊర్లో మనలాంటి కుటుంబం కలిగినటువంటి ఓ తల్లి, ఒక స్త్రీ అక్కడ రాజు దగ్గరికి వచ్చి రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని. బాగా వినండి, ఒక స్త్రీ రాజును అడుగుతుంది, అయ్యా నా ఏలినవాడా. దాని అర్థము ఇజ్రాయేలు ప్రజలందరికీ రాజుగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజాంగమును పాలిస్తున్నటువంటి రాజు. ఇజ్రాయేలు ప్రజలందరికీ ఒక మాటలో చెప్పాలనంటే అతడే అన్ని విషయాల్లో ఒక దిక్కుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఒక స్త్రీ చూసి అడుగుతుంది, నా ఏలినవాడా మాకు సహాయం చేయమని. మనం అనుకుంటాం, మనం ఎవరి మీద ఆధారపడ్డామో వాళ్ళని చూసి కొన్ని పరిస్థితులలో మనం అడుగుతూ ఉంటాం, అయ్యా మాకు సహాయం చెయ్యి. మన వారు అనుకుంటాం, మన స్నేహితులు అనుకుంటాం, మన బంధువులు అనుకుంటాం, వారి మీద మనం ఆధారపడి వారి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం, అయ్యా మాకు సహాయం చెయ్యి అని. రాజు అంటాడు, చదవండి ఆ మాట. రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చెయ్యనిదే. ఒక రాజు పలుకుతున్నటువంటి మాట. యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి? నిజమే కదా, నిజమే. ఆయన నీకు సహాయము చెయ్యనిదే ఈ భూమి మీద ఏ మనుష్యుడి ద్వారా నీకు సహాయము కలుగుదు. ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడితే దానిని ఎవ్వడును అడ్డుపడలేడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన నీకు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎవరు అడ్డుపడడానికి అవకాశాలు ఉండవు. వాక్యం అంటుంది, అయ్యా నేను దేవుడు నీకు సహాయం చేయిందే, ఎక్కడ మీకు సహాయం వస్తుంది? నేను రాజునే కావచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలోకి రండి. 12వ వచనం ఒకసారి చదవండి. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకు శక్తి సరిపోదు. ఏమి చేయాలన్నా కూడా అయ్యా మాకు ఆలోచన రావడం లేదు. చూడండి, చాలాసార్లు మన పరిస్థితుల్లో, మన ప్రయాణంలో, మనం వెళుతున్నటువంటి మార్గంలో మనకు ఎదురొస్తున్నటువంటి ప్రతి చోట కొన్నిసార్లు మనం కృంగిపోయిన వేళలో మనం అనుకుంటాం, అయ్యా ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఉన్నటువంటి ఆధారాలన్నీ కోల్పోయినామే, ఉన్నటువంటి అవకాశాలన్నీ కోల్పోయామే, ఉన్నటువంటి అవకాశాలన్నీ చేతులారా పోగొట్టుకున్నామే, ఎటు వెళ్ళాలో మార్గం అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో మనకి మార్గము తెలియట్లేదు. యెహోషాపాతు రాజు అందులో ఆ 20 వచనాలలో తేల్చబడుతున్న మాట ఏంటనంటే, ఉపవాసం ఉండి తీర్మానం చేస్తున్నాడు. 2 విషయాలు చేస్తున్నాడు. 2 మాటలు చెప్పండి మీరు. మొదటిది ఉపవాసం ఉన్నాడు, రెండవది మీకు ఆల్ నైట్ ప్రేయర్ ఇది, ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది మీరు నోరు తెరవకపోతే. మొదటిది, యెహోషాపాతు రాజు ఉపవాసము చేయడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిది ఇదిగో, ఈ రాత్రి మనందరం చేరి వచ్చిన సందర్భము. దేవుడు దైవజనులను ప్రేరేపించి వారి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలో 2 దినాలు గడిచిపోయినాయి. 3వ రోజు రాత్రి వేళ మనమున్నాం. యెహోషాపాతు రాజు కూడా తనకెదురవుతున్నటువంటి పరిస్థితులను చూచి 2 పనులు చేశాడు. మొదటిది ఉపవాసం ఉన్నాడు, అదే పాటుగా తీర్మానం చేసుకుంటున్నాడు. ఉపవాసము ఉండటం మాత్రమే కాదు, ఆ ప్రార్థనలో నీవు ఒక తీర్మానముతో ప్రభు సన్నిధిలో వేడుకోవాలా. తీర్మానముతో, అయ్యా రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా మాకు తీర్పు తీర్చి ఇక్కడ ఎదురవుతున్నటువంటి శ్రమలో నుండి మమ్మలను తప్పించండి, మాకేమి చేయాలో అర్థం కావడం లేదు. ఇంకొక మాట అన్నాడు, మా దిక్కు నీవే మాకు దిక్కు. నేనంటాను, ఏ రోజైతే ఈ మాట నీవు ప్రార్థనలో పలుకుతావో, నీవే మాకు దిక్కు అని ఏ రోజైతే నీవు ప్రార్థనలో పలుకుతావో, ఆ దినాన దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. నాకు బాగా ఇష్టమైన నాకు ఇష్టమైన ప్రార్థన అంతట్లో మాటలో ఇదొక మాట కూడా. నేను చేసే ప్రతి ప్రార్థనలో నేను అడుగుతాను, అయ్యా నా దిక్కు నీవే. ఎందుకనంటే మనుష్యుడు ఎవడు కూడా మనకు సహాయం చేయలేరు. మనం అనుకుంటే పలాని వాళ్ళు మనకు సహాయం చేస్తారు, పలాని వాళ్ళు మనకు ఉపకారం చేస్తారు. ఎవరు మనకు సహాయం చేయలేరు. 127వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది కదా, ఏమంటాడు, ఆయన పట్టణమును కాపాడకపోతే కావలి వాళ్ళు ఇప్పుడు మేలుకొని ఉండటం కూడా వ్యర్థమే. కావలి వాడు పాప రాత్రంతా ఉదయం అంతా పడుకొని తన ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నా కూడా రాత్రి అయితే ఏం చేస్తాడు, మెలకుగా ఉంటాడు. ఒకవేళ దేవుడు కాపాడకపోతే దాని అర్థము, దేవుడి సహాయము నీకు రాకపోతే, దేవుని సహాయము కొరకు నువ్వెదురు చూడకపోతే నువ్వెంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. నువ్వెంత ప్రయత్నం చేసినా దానివలన ప్రయోజనం రా. ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఉపవాసం ఉంటున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, తీర్మానంతో అడుగుతున్నాం. యెహోషాపాతు రాజు అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో మాకెదురవుతున్నటువంటి సైన్యముతో పోరాడడానికి మాకు శక్తి సరిపోదు. దీని అర్థము, ప్రభు ఎదుట నీకున్న స్థితిని ప్రభు దగ్గర నీవు ఒప్పుకోవటమే, ప్రభు దగ్గర ఒప్పుకోవటమే. నేను గతంలో వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. అది ఎంతమందికి గుర్తుందో మరి నాకు తెలియదు. నీ గిన్నె నిండి పొరలుచున్నది. అందులో ఒక సందర్భాన్ని చెప్పాను. ఓ తల్లి తనకున్నటువంటి భర్తను కోల్పోయింది. 2 కుమారులు అప్పులు వారు ఆ వారిని వేధిస్తున్నటువంటి వేళ దైవజనుడి దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి స్థితిని ఏం చేసింది, ఒప్పుకుంది. ఎప్పుడైతే తన స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నదో, చూడండి, మనం కూడా విశ్వాసంతో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని దైవజనుడి దగ్గరికి వచ్చాయా, ఇదిగో నా పరిస్థితి ఇది, నా కోసం ప్రార్థన చేయండి అని మనం చెప్తూ ఉంటాం. ఆ సమయంలో దైవజనులు స్వీకరించి మన కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన సందర్భాలు లేకపోలేదు. వారు చేస్తున్నటువంటి ప్రార్థనల ప్రతిఫలమే ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వాక్యం అంటుంది, నీవే మాకు దిక్కు అని నీవు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రతి పరిస్థితిలో ప్రభు మీద ఆధారపడి ఆయనే నాకు దిక్కు అని నీవు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటున్నావో, ఆ తీర్మానం చేసుకున్నటువంటి నాటి నుండే నీ కొరకు కార్యాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ప్రభు చూడండి, ఆ దినంలో ఆ క్షణంలో వాళ్ళు అడుగుతున్నారు, యెహోషాపాతు రాజు తీర్మానం చేస్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ పోరాడడానికి మాకు కావలసిన శక్తి మాలో లేదు, ఎదురవుతున్నటువంటి సైన్యం యొక్క బలము మా బలము కంటే గొప్పదేనయ్యా, అయినను వాళ్ళతో పోరాడే శక్తి మాలో లేదు.
నీ కుటుంబ యాత్రలో, నీ జీవిత ప్రయాణంలో ఒకవేళ నీకు ఎదురవుతున్నటువంటి ఇదిగో ఈ పరిస్థితులు, వాటిని అధిగమించే శక్తి నీకు లేకపోవచ్చు, వాటిని పోరాడి వాటితో జయించగలిగినటువంటి శక్తి నీకు లేకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు ఒకవేళ నిన్ను చిన్నాభిన్నం చేస్తున్నాయేమో, పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో, పరిస్థితులు నిన్ను కూలిపోయేటట్లుగా చేస్తున్నాయేమో, ఒక్కసారి ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుని, నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు దిక్కయ్యా, మా ఆధారం నీవేనయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వాళ్ళకి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఈ యుద్ధము మీరు కాదు. దేవుని స్తోత్రం కలుగుగాక. మీరంత నిద్రమత్తులో ఉన్నారు, నాకు బాగా అర్థమైంది. 2 నిమిషాల్లో వాక్యం చెప్పి నేను ముగిస్తా. సంతోషమేనా? అంతా డిమ్ముగా ఉన్నారు లైట్లన్నీ. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో వెంటనే దేవుడిచ్చిన జవాబు ఏంటనంటే, మీరు యుద్ధము చేయవలసిన పని లేదు, మీ పక్షమున యుద్ధము చేసి జయమును తెచ్చి మీ చేతిలో పెడతాను. దేవుని స్తోత్రం కలుగుగాక. వీళ్ళు చేసిన ప్రయత్నము, ప్రార్థన ఒకటే, తీర్మానం ఒకటే. ఉపవాసం ఉన్నారు, వారు తీర్మానం చేసుకున్నారు, మాకెదురవుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి శక్తి మాలో ఎంత మాత్రములు లేదు. వాటిలో నుండి విడుదల పొందాలి అని అంటే మా శక్తి, మా ఆధారము కేవలం నీవేనయ్యా. వీళ్ళు తీర్మానం చేసుకున్నటువంటి నాడు దేవుడు వాళ్ళని తీర్మానములో స్థిరపరిచాడు. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు స్థిరమైన మనస్సుతో ఉన్నారు. వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు స్థిరమైనటువంటి మనస్సుతో వాళ్ళు ఉన్నటువంటి వేళ వారి హృదయాలు దేవుని వైపు చూస్తున్నాయి. అక్కడ కొంతమందిని సిద్ధపరిచాడు, స్తుతి వస్త్రాలు ధరింపు చేసి వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తున్నారండి, అంతే. నేను అంటాను, యుద్ధం చేసేటప్పుడు ఒక యుద్ధానికి వెళుతున్నావు, యుద్ధానికి వెళుతూ నీవు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఎదురు శత్రువు నిలబడతాడు. నీ ఆయుధాలు నీకుంటే వాళ్ళ ఆయుధాలు వాళ్ళకుంటాయి. వాళ్ళు ఎదురు నిలబడి పాటలు పాడాలా, యుద్ధం చేయాలా? వాస్తవానికి ఏం చేయాలా? మనోళ్ళు ఏం చేశారు? పాటలు పాడారు, స్తుతిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? శత్రువుకిని దేవుని జనాంగమునికి మధ్య దేవుడే యుద్ధశాలిగా నిలబడి వీరు స్తుతిస్తూ ఉండగా స్తుతి ధ్వని దేవుడు వింటూ ఉండగా ఆ స్తుతి ధ్వనితో యుద్ధము చేయడానికి ప్రారంభించాడు. వారందరూ పతనమైపోయి యుద్ధములో జయమును ఇదిగో వీరి చేతుల్లోకి తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే విశ్వాసముతో నీవు కూడా తీర్మానం చేసుకొని, ప్రభువా నా దిక్కు నీవే, మూలవాక్యంలోనికి నేను వస్తున్నా, నిన్ను స్థిరపరచడానికి మొట్టమొదటి 4 విషయాలు నేను చెప్తాను ఈ మాటల్లో నుండి. నిన్ను స్థిరపరచడానికి ఆయన నిన్ను ఎందుకు స్థిరపరుస్తున్నారు? ఉపవాసం ఉండి నీవు సన్నిధిలో, ప్రభు సన్నిధిలో గోజాడుతున్నావు, మొరపెడుతున్నావు. చూడండి, ఈ సమయంలో చాలామంది చాలా చోట్ల ఉన్నారు, చాలామంది చాలా ప్రదేశాలలో ఉన్నారు. కానీ మనమైతే సిద్ధపాటు కలిగి, తీర్మానము కలిగి, ఒక ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలో వేడుకోవాలని మనం విశ్వాసంతో ప్రభు సన్నిధికి వచ్చాం. వచ్చినటువంటి మన జీవితాలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. సిద్ధపాటు కలిగి తీర్మానముతో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనలను దేవుడు తప్పకుండా ఆశీర్వాదమును కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను స్థిరపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక 4 విషయాలు నేను చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆయన నిన్ను స్థిరపరచుటలో మొట్టమొదటిది నీకు కలిగే ప్రయోజనము ఇదే. ఈ మూలవాక్యంలోనికి రండి, మరలా ఇంకొకసారి ఆ మాటను చదవండి. యెషయా గ్రంథం 41. నేను భయపడకు, నీకు సహాయము చేస్తానని చెబుతున్నాడు. ఎందుకు నిన్ను స్థిరపరుస్తున్నారు ప్రభువు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఉపవాస ప్రార్థనలో మీరు ప్రభువును వేడుకుంటున్నారు. ఏ సహాయం కొరకు ప్రభువుని అడుగుతున్నారు? స్త్రీ అడుగుతుంది రాజుని, నీవే నాకు సహాయం చేయండి. ఆయన అంటాడు, నేను చేయలేనమ్మా, ఎవరు చేస్తారు? యెహోవాయే నీకు సహాయము. మొదటిది నేను చెప్పి ముగిస్తాను, ముందుకు వెళుతున్నాను. నీకు సహాయం చేయడానికి ప్రభు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ప్రభు నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఏ విషయంలో ప్రభు దగ్గర నువ్వు అడుగుతున్నావో, ఏ విషయంలో ప్రభు దగ్గర మొరపెడుతున్నావో, నాకు తెలిసిన ఒక సహోదరి
చాలా భయంకరమైన ఇబ్బందిలో ఉంది. చాలా భయంకరమైన ఇబ్బందిలో ఉంది. ఎటు నుండి కూడా సహాయం రావడంలే. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతకీ సహాయం దొరకటం లేదు. ఎవరి వలన కూడా సహాయం రావటం లేదు. ప్రయత్నం చేస్తుంది, విఫలమవుతుంది. ఓ రోజు వాక్యం వింటుంది. ఈ మాటను పట్టుకుని ఒకటే అడిగిందట ప్రభుని. ఇదే మాట పట్టుకుని, చూడండి, మనము బైబిల్ అంతట్లో ఒక్క వాక్యాన్ని పట్టుకున్న ఆ మాట పట్టుకుని ప్రభు దగ్గర గోజాడితే ప్రభు సహాయం చేస్తారు. తీర్మానం చేసుకుని చిన్న ప్రార్థన చేసిందట. ఏమనంటే, అయ్యా, నా దేవుడు అయిన యెహోవా నీవే, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేరు. నన్ను భయపడొద్దన్నావు, నాకు సహాయం చేస్తానంది నీవే. చెప్పండి, ఏమన్నదే? నాకు సహాయం చేస్తానంది నీవే. నేను ఎవరి మీదో ఎందుకు ఆధారపడాలి? ఎవరి మీదో నేను ఎందుకు ఆధారపడాలి? నాకు సహాయం చేస్తానంది నీవే. అడపదడప ఏదో చదువుతా నామకార్థంగా అలా ముందు కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టుకుందో, సంవత్సరం తిరిగే లోపు సంవత్సరానికి 40 లక్షల రూపాయల జీతంతో మంచి ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడో తెలుసా? ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆ మనుషుల మీద ఆధారపడి మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఆయన అంటాడు, నేను స్థిరపరచడానికి నీకు నేను సహాయం చేస్తాను. రెండవది, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వాక్యం. నిర్గమకాండం 14వ అధ్యాయం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచినటువంటి ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నటికి చూడరు. దేవుని స్తోత్రం కలుగుగాక. నేడు మీరు చూచినటువంటి ఇబ్బందులను ఇక మీదట ఎన్నడూ చూడకుందురుగాక. వాక్యం సెలవిస్తుంది. బాగా ఆలోచించాడు ఒక్కసారి. ఆ సన్నివేశాన్ని మీరు మనసులోకి మననకు తెచ్చుకోండి. ఇంచుమించు 10 అద్భుతాలు ఆయన చేశారు. ఎన్నిసార్లు జరిగించిన ఐగుప్తు రాజు యొక్క హృదయం కఠినమవుతూనే ఉంది. ఎటకాలకు, మీతో మాకెందుకురా బాబు, మీరు వెళ్ళిపోండి అన్నారు. మోషే తన జనాంగం ఇజ్రాయెల్ ప్రజలందరినీ తోడుకొని బయలుదేరాడు. సరిగ్గా ఎర్ర సముద్ర మార్గం గుండా వస్తుంటే సముద్రం ఎదుర వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు చూస్తా ఉన్నారండి. ఎదురు చూస్తేనేమో సముద్రం ఉండిపోయింది. సరే, వెనక్కి తిరిగి వెళదామని అలా తిరిగే లోపు వెనక నుండి శత్రువు ఐగుప్తీయులంతా కూడా తరుముకుంటా వస్తున్నారు. ఇంచుమించు శ్రేష్టమైన 600 రథాలు వేసుకొని పరుగులున వస్తా ఉన్నారు. వీళ్ళ గుండెల్లో దడబోధనైంది. ఒరు బాబు, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెళ్ళటానికి మార్గం లేదు. వెనక చూస్తే శత్రువు వస్తున్నాడు. కుడి ప్రక్క చూస్తే మహా పెద్ద పర్వతం, ఎడమ ప్రక్క కూడా 2 పర్వతం ఉంది. 2 ప్రక్కల పర్వతాలు ఉన్నాయి. ఆ సమయంలో ఒకవేళ మనమే అక్కడ గనుక ఉంటే, మనకి అలాంటి పరిస్థితి ఎదురైతే, నేను అంటాను, మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితులు కొందరి జీవితాలలో ఎదురవుతూ ఉన్నాయి. ఎర్ర సముద్రము వంటి సమస్యలు, తరుముతున్నటువంటి ఐగుప్తు రథములు వంటి వేదనలో, అడ్డుపడుతున్నటువంటి ఆశీర్వాదము రాకుండా అడ్డుపడుతున్న 2 ప్రక్కలు ఉన్న పర్వతాల లాంటి సమస్యలు ఇదిగో ఒకవేళ నీ జీవితంలో కనబడుతున్నాయేమో. ఈ రాత్రి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడి ప్రభు సన్నిధికి నీవు వచ్చావు. ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని అడుగుతున్నావు, ప్రభువా నన్ను స్థిరపరచండి, నాకు సహాయం చేయడానికి స్థిరపరుస్తున్నాను అన్నావు. రెండవదిగా ఆయన నీతో చేస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను రక్షించడానికి ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించడానికి, ఒక మాటలో చెప్పాలనంటే, ఆయన నిన్ను రక్షిస్తే ఏ శత్రువుని ఎదుట నిలవలేడు. దేవుని స్తోత్రం కలుగుగాక. 4 ప్రక్కల ద్వారాలు మూసివేయబడ్డాయి. ఎటు వెళ్ళాలో అర్థం కావడంలా, ఎటు వెళ్ళాలో ద్వారం తెలియట్లా.
ఎదురు వెళదాం అనుకుంటేనేమో సముద్రంలోకి దూకి ఒక 4-5 అడుగులు వేయగలుగుతాము, కానీ దాటి వెళ్ళగలుగుతామా మనం? దాటి వెళ్ళలేము. చూడండి, దాటి వెళ్ళాలనంటే దానికి కావలసినటువంటి సామర్థ్యం మనలో ఉండాలా. చిన్నలున్నారు, పెద్దలున్నారు, జంతువులు ఉన్నాయి, అందరిని వేసుకుని వెళ్ళాలనంటే ఏం అర్థం కాని పరిస్థితి. మోషన్ని ఆశ్చర్యపడిపోతున్నాడు, ఏంటి ప్రభు మా పరిస్థితి అని. దైవజనుడే అనుకుంటున్నాడు, ఏంటయ్యా మా పరిస్థితి, ఏం చేయాలి? ఒకవేళ మన జీవితంలో, నీ జీవితంలో ఒకవేళ నీవు ఇలాగున అనుకుంటున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, 4 ప్రక్కల ద్వారాలు మూసివేయబడ్డాయి. ఎటు వెళ్ళాలో అర్థం కావడంలే, ఏ ప్రయత్నం చేయాలో అర్థం కావటంలే, ఏ ప్రయత్నం చేస్తే ఏ విధంగా జవాబు కలుగుతుందో మనకు అర్థం కావటం లేదేమో. దేవుడు అంటారు, భయపడొద్దు, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, ఊరక నిలిచి ఉండి చూడండి. దేవా, సియోనులో స్తుతించుట, మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుట. 65వ కీర్తన ఉంటుంది అనుకుంటాను. దేవా, ఏంటిదా కీర్తన? ఎవరికైనా గుర్తుండి చెప్పండి. దేవా, సియోనులో మౌనంగా నుండుట, నిన్ను స్తుతించుటయే. కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటున్నామనంటే మన హృదయంలో స్తుతిధ్వని వినబడుతూ ఉండాలా. మీరు ఊరికనే నిలిచి ఉండండి. దాని అర్థము, ఇదిగో ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనలో మీరు విశ్వాసముతో మీ హృదయములో ప్రభువుని స్తుతించుకుంటూనండి, తీర్మానంతో ప్రభు సన్నిధిలో వేడుకుంటూనండి. ఆయన అంటారు, ఏది మార్గము లేదో, ఎక్కడ ద్వారము లేదో, ఎక్కడ అవకాశం లేదో, అక్కడే నా ప్రభు నీకు అవకాశము కలుగు చేసి నీకు మూయబడినటువంటి ద్వారములు నా ప్రభు నీ కొరకు తెరుచునుగాక. ప్రియుల, విశ్వాసము ఉంచి స్థిరపరుచున్నటువంటి దేవుని వైపు నీవు చూడగలిగితే, నా దిక్కు నీవే ప్రభువా, నేను ఉపవాసమున్నాను, ఇదిగో మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని అధిగమించగలిగినటువంటి శక్తి మాలో లేదు, మా దిక్కు నీవే అని విశ్వాసము తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో నీవు అడుగు. ప్రభు నీ కొరకు ఎక్కడైతే ద్వారములు ఒకవేళ ముగిపడ్డాయో ఆ ద్వారములు ప్రభు నీ కొరకు తెరుస్తాడు, నిన్ను రక్షించడానికి. దాని అర్థము, ఏ విధమైన సహాయం నీకు కావాలో ఆ విధముగా ప్రభు నీకు సహాయం చేసి నిన్ను తోడుకొని వెళతాడండి. ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి నావికుడు కదా. చూడండి, ఆ దినాలలో శిష్యులందరూ కలిసి వెళుతూ ఉన్నారు నావలో, ఆ వాళ్ళ బడి వెళుతూ ఉన్నారు. వాళ్ళు గమ్యానికి చేరారు ఎప్పుడు అని అంటే, ఆయన సముద్రం మీద నడిచి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే సముద్రం మీద నడిచి వచ్చారో పేతురు చూసి, అదంతా మీకు తెలిసిన సందర్భమే, బైబిల్లో మహా జ్ఞానం కలిగిన వాళ్ళు మీరంతా, అందుకని నేను లోతుగా వెళ్ళడం లేదు. పేతురు యేసుని అడుగుతున్నారు, నేను కూడా వస్తానయ్యా. సరే రమ్మన్నారు. అతను పడిపోవటము, మరలా యేసు ప్రభు లేపటము మనందరికీ తెలిసిన సందర్భమే. నేను ఒక మాట అంటాను అక్కడ సందర్భంలో, పేతురు యేసు ప్రభులు వారి ఇరువురి కాళ్ళు ఎప్పుడైతే ఆ నావలోనికి వచ్చినాయో, వారు వెళ్ళవలసినటువంటి గమ్యానికి వాళ్ళు వెళ్ళారని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. దాని అర్థము, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ నావలోనికి వచ్చారో, తీరానికి, గమ్యానికి, వెళ్ళవలసిన స్థానానికి ఆ నావ క్షేమంగా వెళ్ళింది. ఆయన మీద నీవు ఆధారపడు, ఆయన మీద నీవు ఆధారపడి ప్రతి విషయంలో ప్రభువుని అడుగు. ప్రభా, నా ఆధారం నీవే, నాకు ఆశ్రయం నీవే. నీవు అడుగుతూ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, నిన్ను రక్షించడానికి నీ కొరకు ముయ్యబడిన ద్వారములు కూడా ప్రభు తెరిచి నిన్ను ముందుకు తీసుకొని వెళతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. 2 విషయాలు చెప్పాను. ఎందుకు నిన్ను స్థిరపరుస్తున్నారనంటే నీకు సహాయం చేయడానికి, 2 నిన్ను రక్షించడానికి. 3వ మాట, ఇంకొక మాట, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. తర్వాత దాటి ప్రవేశింపగా పక్షవాతంతో మంచం పట్టినటువంటి ఒకరిని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, 3వ విషయము, ఆయన నిన్ను ఎందుకు స్థిరపరుస్తున్నారు అనంటే, నీవు విశ్వాసములో బలపరచబడాలని. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యయ్యో, ఆయన నిన్ను
నీ విశ్వాస పరిమాణంలో నువ్వు బలము పొందుకోవాలని. విశ్వాసం లేకుండా అసాధ్యము. సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము. ఇది బాగా తెలుసు కదా మనకి కదా. మరి చిన్న చిన్న విషయాలలో అపనమ్మకం ఎందుకు వస్తుంది? నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. మరలా చెప్తున్నాను, విశ్వాసం లేకుండా అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని నీవు చెప్తున్నావు. చిన్న చిన్న విషయాలలో ఎందుకు నీకు అపనమ్మకమో? చాలాసార్లు మనుషులంగా మనం చిన్న చిన్న విషయాలలో అయ్యో జరుగుతుందో లేదో. ఒకసారి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, నేను భారతీ కాలేజీలో చదువుతున్నప్పుడు మాకు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ట్యూషన్ కూడా అక్కడే ఉండేది. అంటే ఇంచుమించు 8:30కి పంపించేవాళ్ళు మమ్మల్ని. సరే, ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 4:30 వరకు మాకు బ్రేక్ ఉండేది. నాకు వెంటనే పెద్ద చర్చ్, మనందరికి తెలుసు కదా, పెద్ద చర్చ్ దగ్గరని ప్రతిరోజు 4 గంటలకు బయటకు వచ్చి నేను 4:20 దాకా ఆ చర్చిలో స్టార్టింగ్లో బలిపెట్టిన దగ్గర అక్కడ కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఓ రోజు ఎందుకో భారంగా కన్నీటితో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నేను ప్రార్థనలోనే ఉన్నాను. ఒక తల్లి, ఆమె నేను చూడలేదు, ఆమె స్వరాన్ని మాత్రమే విన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎందుకు చూడలేదు కూడా నేను చెప్తా. నేను ప్రార్థన చేసుకుంటానన్నా ఒక తల్లి గబగబ వచ్చింది, ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆమె ప్రారంభంలోనే కన్నీటితో ప్రార్థన చేస్తుంది. విచిత్రం చూడండి, నేను అప్పటికే వేదనలో ఉన్నా, చాలా వేదనలో, ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏదో నాకు అది గుర్తులేదు, ప్రార్థన చేసుకుంటా ఉన్నా. పక్కనే ఉండి ఈమె ప్రార్థన వింటున్నా. నాకు వెంటనే నేను ప్రార్థన చేసుకోవటం మానేసి నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా అదిగో ఆ తల్లి ఎవరో కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ఆమెకి సహాయం చేయండి అయ్యా. నేను ఏడుస్తా ప్రార్థన చేస్తున్నా. సరే, బాగానే ఉందా. 5-10 నిమిషాలు చేస్తా ఉంది. నేను కూడా ఆమె కోసం నా పనులు మానుకొని ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా. ఆమె చేస్తూ ఉండగా ఆమెకి ఏదో ఫోన్ వచ్చింది. నేను కళ్ళు తెరవలేదండి, దేవుని సన్నిధిలో చెప్తున్నా, నేను అబద్ధం ఆడటలేదు. ఆమె ఏదో ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తటం ఆలస్యం. చర్చిలో ఉందనుకుందో మరి ఎక్కడుందనుకుందో ఇష్టం వచ్చినట్లు భారతదేశ భాషలో మాట్లాడేసింది. నాకు అనిపించింది, ప్రభు ఎంతసేపు ఆమె కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేశాను, నా కోసం చేసుకున్న బాగుండే మాట అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆమె చేస్తూ అంతే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను అంటాను, అంతసేపు కన్నీరు గార్చిందే, అంతసేపు విశ్వాసంతో అంతసేపు ప్రార్థన చేసిందే, ఆ ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా? విశ్వాసం లేదు. ఏదో చెయ్యాలని అక్కడ కూర్చోవటం కాదు. నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నావనంటే, ఈ పరిస్థితుల నుంచి నా ప్రభు నన్ను తప్పకుండా విడిపిస్తాడు, ఈ కఠినమైన సమస్యలో గుండా నా ప్రభు నన్ను తప్పకుండా బయటికి తీసుకొని వస్తాడు, ఈ సమస్యలో నుంచి నా ప్రభు నన్ను విడిపించడానికి సమర్థుడు అన్న విశ్వాసం నీలో ఉండాలి. చూడండి, అక్కడ కొంతమంది పక్షవాతంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఇది కూలంకషంగా మీరు చర్చించుకోవాలనంటే, బాగా తెలుసుకోవాలంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 10 వచనాలు దీని గురించి వ్రాయబడుతుంది. మీకు అందరికీ తెలుసు, అందుకని మీరు చక్కగా తలలుపుతున్నారు. అందుకని నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తాను. ఒక 4 పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వద్దామని వస్తే, అక్కడికి వచ్చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ద్వారం దగ్గర జనాలందరూ వచ్చేసేసరికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం లేదని వారు వెనుదిరిగి వెళ్ళిపోలేదండి. అవకాశం లేదు కదా అని వాళ్ళు పనిని మానేయలేదు. అవకాశం లేదు కదా అని వారు ప్రార్థనను మానేయలేదు. నేను చెప్తున్నటువంటి మాటలు మీకు అర్థమవుతూ ఉండాలి. ఇప్పటికే అవకాశం లేదు కదా అని వారు దేవుని సన్నిధికి దూరం కాలే. చాలాసార్లు చూడండి, మనకు అవకాశాలు ఉండి కూడా ప్రభు సన్నిధికి రావడం లేదు, అవకాశాలు ఉండి కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టడం లేదు. చూడండి, ఈ సమయంలో చాలా మంది దేవుని సన్నిధికి రావాల్సి ఆ అవసరత ఉన్నా కూడా మాకేం పనిలే, మాకేం అవసరం లే అన్నట్లుగా చాలా మంది దూరం అయిపోతున్నారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నట్లే. వాళ్ళు కూడా ఆ రోగము కలిగినటువంటి వ్యక్తిని 4 చేత మోసుకుని వచ్చి అక్కడికి వస్తే అవకాశం లేదు, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామంటే అవకాశం లేదు. వెనక్కి వెళ్ళిపోలేదు, గబగబా పైకి ఎక్కారు, ఆ పెంకులన్నీ తీసేశారు. యేసు ప్రభు ఎదుటికి ఆ వ్యక్తిని దించితే, యేసు ప్రభు చూపు ఎక్కడ ఉందో తెలుసా? చెప్పండి, ఎక్కడ ఉంది యేసు ప్రభు చూపు?
ఎక్కడుంది చెప్పరే? పక్షవాయువు గల నాకు తెలుసు మీరు ఆ మాట అంటారని. యేసు ప్రభు చూపు ఆ పై నలుగురి మీద ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభు చూపు ఆ వ్యక్తి మీదలే. యేసు ప్రభు చూపు వారి మీద ఉంది. ఏంటో తెలుసా? మీ విశ్వాసమే, మీ విశ్వాసమే. నేను అంటాను, ఒక్క వ్యక్తి ఒకవేళ కుటుంబంలో నీ వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుటుంబ పరిస్థితిని మార్చడానికి నీ ఒక్క విశ్వాస ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. విశ్వాసముతో నీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, నిన్ను స్థిరపరచడానికి. ఎందుకు ప్రభు నిన్ను స్థిరపరుస్తున్నాడని అంటే, ఇదిగో నీ విశ్వాసములో బలము పొందుకోవాలి, ఇంకా నువ్వు బలము పొందుకోవాలి. ఒక యవనస్తుడు పదే 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 పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటున్నాడంట. ఒకరోజు ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే ఆ ఇంట్లో 10 మంది ఉంటారట. ఒక యవనస్తుడి ప్రార్థనకి వెళ్తాడట. వాళ్ళ తాతకు బాగోపోతే ప్రార్థన చేయమని దైవజనుడు తీసుకొస్తే, దైవజనుడు ప్రార్థన చేయబోతా చేస్తా, అయ్యా ఎందుకు లైట్ ఒకటి తీసుకొని లాంతర్ ఒకటి తీసుకొని వచ్చి బయటకు వచ్చాడట. బయటకు వచ్చి చుట్టూ ఇల్లు చుట్టూరు తిరుగుతున్నాడంట దైవజనుడు లాంతర్ వేసుకొని. ఏందో ఎర్రటి గీత ఒకటి గీసుంది, దాని పక్కన బయట ఎవడో నల్లగా ఒకడు కూర్చొని ఉన్నాడు. ఇదేంద్ర బాబు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడట. ఈ ఒక్క యవనస్తుడు ప్రార్థన, నా రక్తపు కంచెలో ఈ ఇల్లుంది, కంచెకు వెలుపల అపవాది నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. నీ విశ్వాస ప్రార్థన నీ కుటుంబానికి కంచెలాగా దేవుని రక్తము తోడుగా ఉంటుంది. మూడవ మాట నేను చెప్పాను, నిన్ను స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఎందుకనకంటే నిన్ను విశ్వాసంలో బలపరచడానికి. 4వ మాట, నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట, అపోస్తుల కార్యంలోనికి రండి. 23వ అధ్యాయము 11వ వచనం చదవండి. అపోస్తులు 23. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి ఏ విధంగా నీవు సాక్ష్యం చెప్పావో అలాగున రోమాలకు కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ప్రియులారా, 4వ విషయం, నిన్ను ప్రభు స్థిరపరుస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నావు. ప్రభు నిన్ను స్థిరపరచాలని రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. 4వదిగా ఎందుకు ఆయన నిన్ను స్థిరపరుస్తున్నాడు అని అంటే, నీవు సాక్ష్యము పలికేటట్లుగా చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. సాక్ష్యం పలుకుతున్నామనంటే అది మనకెంతో సంతోషం కదా. మన సాక్ష్యం చెప్తున్నామనంటే హృదయంలో ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. సాక్ష్యం చెప్తున్నామనంటే అది చాలా గొప్ప అనుభవం. మన చర్చికి ఒక కుటుంబం వస్తారు. ఒక నెల 15 రోజుల క్రితము ఇదే మన హైవేలో ఒంగోలు వెళ్తా ఉన్నాడు. ఒంగోలు వెళ్తా ఉన్నాడు. ఒంగోలు వెళ్తా ఉంటే ఉప్పుకొండూరు దాటిన తర్వాత ఒకడే వెళుతున్నాడు షైన్ బండి మీద. మన చర్చికి వస్తారు. అటు నుండి వచ్చినటువంటి ఉప్పుకొండూరు రోడ్లో మధ్యలో నుంచి సర్వీస్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్లో నుంచి లారీ రావటం ఈ వ్యక్తి కొట్టడం తల పగిలిపోయింది. తల మధ్యలోకి 2గా చీలిపోయింది. అక్కడే వెనక ఇంకొక వాహనంలో వాళ్ళ బంధువులు కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడుండి నేను మరోలా చెప్పడం లేదు, అంత భయంకరమైన పరిస్థితిలో అక్కడుండి వాళ్ళు వెంటనే చేసిన పని ఏంటంటే, వెంటనే నాకు ఫోన్ చేశారు. నాకు చెప్పగా నేను నీరు గారిపోయా. కానీ ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళలో నుండి వచ్చిన మొదటి మాట, అయ్యా భయంకరమైన పరిస్థితి, చిన్న ప్రార్థన చెయ్యి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వారి నోటు నుండి ఆ మాట రావటమే దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వాళ్ళు వేరే దేన్ని ఆశ్రయించలా. 2 తల 2గా చీలిపోయింది. అవి తలుచుకుంటేనే మనకి భయంకరమైన పరిస్థితి. అక్కడే ఉండి వాళ్ళ బంధువులు ఫోన్ చేసి, అయ్యా చిన్న ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా. ఇక వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నేను అదే కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినాక జస్ట్ అలా రిమ్స్కి తీసుకెళ్ళాను. 2 రోజులు 2 రోజులు కోమాలో ఉన్నాడు. 3వ రోజుకి ఓ డాక్టర్ చెప్పారట,
అటో ఇటో. ఎందుకనంటే తలబగిలితే ఎలా కార్యం జరుగుతుంది? మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నేను అనుకున్నాను అప్పటికి ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకున్నా. ప్రార్థనలో అన్నాను, సాక్ష్యము పంచుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. సాక్ష్యం పంచుకునేటట్లు దేవుడు చేస్తాడు. సరిగ్గా 15 రోజుల తర్వాత 3 రోజులకే, మూడో రోజుకే కోమల నుండి బయటకు వచ్చి ఆయనే దగ్గరున్న వాళ్ళకి పిలిపించి, అంటే వాళ్ళ బంధువులే ఫోన్ చేసి, అయ్యా నేను పాస్టర్ గారికి వందనాలు చెప్తాను అన్నాడట. అంటే నేను నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను వాస్తవంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా. ఆ ఫోన్ రంగానే మనకేముంటుంది, కాస్త గుండెల్లో దాడిపడుతుంది. ఆ ఫోన్ ఎత్తంగానే అయ్యా వందనాలు అన్నప్పుడు హృదయం ఉప్పొంగింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకనంటే అవకాశం లేదు అక్కడ. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? నీ పరిస్థితుల్లో, నీ కఠినమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తి నీ నోట సాక్ష్యం పలికేటట్లు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. తర్వాత చర్చిలోకి వచ్చి వాళ్ళు, తన భార్య తాను నిలబడి సాక్ష్యం చెప్పారు. అప్పటికి క్లిప్ వేసుకొని ఉన్నారు. కరెక్ట్గా అంతా తీసేశారు. ఆ స్టిచ్చెస్ కూడా ఉన్నాయి, ఇంచుమించు మొత్తానికి ఎన్నో స్టిచ్చెస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూపించారు. తర్వాత ఆ బండి పాడైపోయింది కదా. ఇప్పుడు పోయిన ఆదివారం, మొన్ననే 3 రోజుల క్రితం కొత్త బండి తెప్పించుకొని ప్రార్థన చేయించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేసే కొత్త బండికి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో పౌలుతో దేవుడు అంటారు, నీవెట్లాగైతే యెరూషలేములో నన్ను గురించి పలికావో రోమాలో కూడా నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలు, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. తీర్మానముతో, అయ్యా నా దిక్కు నీవే, నాకు ఆధారము నీవే, నాకు ఆశ్రయము నీవే, కష్టకాలములు ఆదుకునేవాడము నీవే, నేను నిన్ను తప్ప వేరెవరిని ఆశ్రయించడం లేదు అని నీవెప్పుడైతే ప్రభు పాదాల మీద పడిపోతావో, నీవే నాకు శరణమని ప్రభు పాదాల మీద ఎప్పుడైతే నువ్వు పడుతున్నావో, ఇదిగో ఈ రాత్రి ప్రభు పాదాల మీద పడుతున్నటువంటి నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ నోట సాక్ష్యము పలికేటట్లుగా, ప్రభువా ఇదిగో దైవ సన్నిధిలో నిలబడి, అయ్యా నేను ఊహించలేదు, ఈ కార్యం జరుగుతుందని నేను అనుకొనలేదు, కానీ నా ప్రభు నా పక్షాన నిలిచి ఈ కార్యం నా కొరకు చేశాడని నీ నోట నీవు సాక్ష్యం పలికేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి నీవు ఇదిగో ఈ ఉపవాస దిన 3వ రోజు రాత్రి ప్రభు సన్నిధికి వచ్చావు. విశ్వాసముతో నీవు ప్రభు సన్నిధిలో బ్రతిమలాడు ప్రభుని, ప్రభువా నాకు అవకాశం ఇవ్వండి, నా కొరకు కార్యం చేయండి. ఇదిగో ఆయన ఎందుకు స్థిరపరుస్తున్నాడు? 4 విషయాలు నేను చెప్పాను. మొదటిది, నీకు సహాయం చేయడానికి ఆయన నిన్ను స్థిరపరుస్తున్నాడు. రెండవది, నిన్ను రక్షించాలని ఆయన నిన్ను స్థిరపరుస్తున్నాడు. మూడవదిగా, నీ విశ్వాసమును నిన్ను బలపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు, అందుకు నేను స్థిరపరుస్తున్నాడు. నాలుగవదిగా, ఈ కార్యాలన్నీ నీవు పొందుకున్న తర్వాత, ఈ కార్యాలను ప్రభుని పట్ల చేసిన తర్వాత నీ నోట నీవు సాక్ష్యము పలికేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు. గొప్ప దేవుడు మన ప్రభువు, నమ్మదగిన దేవుడు, నీ కష్టకాలములు ఆదుకునే దేవుడు. ఆయన నీకు సహాయమై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం. మన దిక్కు ఆయనే అని ప్రభు దగ్గర మనము ఎదురు చూడగలిగితే ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన. ప్రభువా నమ్మదగిన యేసయ్యా మీకు వందనాలు. అయ్యా నీ దేవుడిని యెహోవానగు నేనే, భయపడకము, నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతుల్ని పట్టుకున్నానన్నా. భయపడకండి, ఇప్పుడు చూసినటువంటి ఐగుప్తీయులను మరన్నిటికీ నీ చూడరని వాగ్దానం చేశావు. ఉపవాసం ఉండి తీర్మానం చేసుకున్న యెహోషాపాతు రాజుతో మీరు నడిచారు. యుద్ధ వీరునిగా ఇదిగో యుద్ధాన్ని గెలిచి వారికి జయాన్ని బహుమతిగా వారికి మీరు అనుగ్రహించారు. ప్రభువా నీవే మా దిక్కని విశ్వాసముతో నీ మీద తీర్మానము కలిగి నీ యొద్ద మొరపెట్టినప్పుడు జరిగిన కార్యము ప్రభువా, విశ్వాసములు మరింత బలపడేటట్లు మమ్మల్ని స్థిరపరచండి. మా ద్వారా సాక్ష్యం పలకబడాలి, అనేకుల విశ్వాసం బలపరచబడాలి. అట్టి కృప మాకు దయచేయండి ప్రభువా. రాత్రి నీ దాసుని ప్రేరేపించి ఏర్పాటు చేయబడిన ఉపవాస ప్రార్థనలో మమ్మలను కూడా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం.
కొంత సమయం నిన్ను గణపరుచుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించి ఈ కృప చొప్పున ప్రతి బిడ్డను బలపరచండి. మరి ప్రతి అవసరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక. ఈ కృపతో నింపండి ప్రభువా. మీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మీరే కృప చూపి నిదాసుని దాసుల కుటుంబాన్ని ఇంకొన్ని ఆశీర్వదించి బలపరిచి నీ మహిమ గల పరిచర్యలో బలముగా వాడుకుని అనేక మంది నూతన ఆత్మలను నీ కొరకు సంపాదించగలిగిన కృపను అనుగ్రహించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రం ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్.